చాగంటి గారును నారా లోకేష్ గారు కలిపి ఒక మంచి ప్రోగ్రామ్ అయితే చేశారు. లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం అనే చెప్పొచ్చు. మనం భవిష్యత్ నాయకులు ఎలా ఉండాలి, నేను ఫస్ట్ చూడగానే నిజమైన అసెంబ్లీ అని ఫీల్ అయ్యాను. ప్రతి కార్యక్రమంలోనూ విద్యార్థులను భాగస్వామ్యం చేయడం ద్వారా నెక్స్ట్ టైం నేను కూడా బాగా పార్టిసిపేట్ చేసి వాళ్ళలాగా నేను కూడా వెళ్ళాలని చాలా కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు మా క్లాస్లో మాక్ అసెంబ్లీ పెట్టారు మార్నింగ్ ఫస్ట్ పీరియడ్లోని. నేను ఫస్ట్ చూడగానే నిజమైన అసెంబ్లీ అని ఫీల్ అయ్యాను కొంతసేపు. తర్వాత చూస్తే చిన్న చిన్న పిల్లలు వెరీ టాలెంటెడ్గా నిజంగా అసెంబ్లీ ఎలా జరుగుతుందో నిజమైన అసెంబ్లీ లాగే చేశారు. చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ అలాంటి ప్రోగ్రామ్స్ జరగడం చాలా మంచిది. అండ్ మా స్కూల్లో కూడా అలాంటివి పెడితే బాగుంటుందని ఫీల్ అవుతున్నాను. వాళ్ళు చాలా బాగా చేశారు. అండ్ మన రెస్పెక్ట్ఫుల్ సీఎం సార్ అండ్ నారా లోకేష్ గారు వాళ్ళు కూడా బాగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం చాలా బాగుంది. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల నిమిత్తం నేను లాస్ట్ 2 days నుంచి మీడియాలో చూస్తున్నాను, వింటున్నాను. కానీ లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం అనే చెప్పొచ్చు మనం. ఎందుకంటే పిల్లలకి నైతిక విలువలు, ఇప్పుడు పిల్లలను చూస్తుంటే డ్రగ్స్ రకరకాలుగా బానిసలు అయిపోతున్నారు. ఇప్పుడు మా తరంతో పోల్చుకున్న ఇప్పుడు వస్తున్న పిల్లలు 9వ తరగతిలోనే డ్రగ్స్ వాడడం, రకరకాలుగా మార్గద్రవ్యాలకి బానిసలు అవ్వడం, ఇలాగా అన్నీ జరుగుతూ ఉంటే చాగంటి కోటేశ్వరరావు గారిని లోకేష్ గారు ఈ విద్యా విలువలపై ఆయన్ని నియమించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే పిల్లలకి అమ్మని గౌరవించడం, తండ్రిని గౌరవించడం, అదేవిధంగా చదువు చెప్పిన మాస్టర్ని గౌరవించడం అనేది, నేర్పించడం అనేది చాలా ఉన్నతమైన విషయం కింద చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో. ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో స్కూల్లో మాస్టారు సైకిల్ మీద వస్తుంటే మేము సైకిల్ వేసుకుని వెళ్తున్నప్పుడు ఎదురు పడితే అయినా మేము దిగిపోయి నడిచి వెళ్ళే పరిస్థితి. కానీ ఈ రోజున నువ్వెవడిరా నన్ను డాచుట్టు పట్టుకోవడానికి అనే ఉన్న పిల్లల్ని వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని, అంటే మనసులో మంచి నైతిక విలువలు, మనసులో ఉన్న మూలాల భావాలన్నింటినీ కూడా చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వారిని నియమించడం వల్ల వారి ప్రవచనాలు, వారి యొక్క మాటల ద్వారా పిల్లలో మంచి ప్రవర్తన కలుగుతుంది, పిల్లలందరూ కూడా ప్రయోజకులు అవుతారు అని చెప్పి మనం ఆశించవచ్చు. ఇవాళ మాక్ అసెంబ్లీ జరిగిన అమరావతిలో నా తోటి విద్యార్థులు, నాకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ టైం నేను కూడా బాగా పార్టిసిపేట్ చేసి వాళ్ళలాగా నేను కూడా వెళ్ళాలని చాలా కోరుకుంటున్నాను. మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారు చాలా మంచి ప్రోగ్రాం నిర్వహించారు. ఆ ప్రోగ్రాం వల్ల ఏమిటంటే మనలో కూడా భయం అనేది పోయి ఎలా చెప్పాలి, నెక్స్ట్ టైం చాలామంది పొలిటీషియన్స్ అవుతారు కాబట్టి వాళ్ళకి మంచిగా ఉంటుంది, మంచి ఇన్స్పైర్ కూడా ఉంటుంది. చాగంటి గారును మన నారా లోకేష్ గారు కలిపి ఒక మంచి చాలా వినూత్నమైన ప్రోగ్రాం అయితే చేశారు. జనరల్గా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా, అంటే అతను ఒక ఆధ్యాత్మికంగానే కాదు, చాగంటి గారు ప్రజెంట్ సమాజంలో జరుగుతున్న విషయాల పరంగా, అంటే ఇప్పుడు రకరకాల మతాల వాళ్ళు ఉన్నారు, మతంకి సంబంధించి ఆయన ఎప్పుడు చెప్పరండి ప్రాపర్గా. అందరినీ ఉద్దేశించి నేటి సమాజంలో ఏం జరుగుతోంది అన్న దాని మీద చాలా క్లారిటీగా మాట్లాడతారు. పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అన్నది తల్లిదండ్రులకు కూడా చాలా వరకు తెలియట్లేదు. ఎంతసేపు మనం ఖర్చు పెడుతున్నాము, డబ్బు పెడదాము పిల్లలు ఖర్చు పెడతారే కానీ డబ్బు విలువ తెలియట్లేదు, పేరెంట్స్ తాలూకు విలువ తెలియట్లేదు, టీచర్స్ విలువ కూడా తెలియట్లేదు. వీటన్నింటికి సంబంధించిన మారల్ వాల్యూస్ చాగంటి గారు, నారా లోకేష్ గారు, అంటే మొత్తం త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు మనం ఒక్కడమే చదివితే అది ఆంధ్ర వారికే ఉండదండి, ఇంకా అంతటా కూడా తెలుస్తుంది. చాలా మంచి ప్రోగ్రాము. దానివల్ల అయినా మన విద్యార్థుల్లో కానీ అందరిలోని మార్పు వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పేరు జి అమూల్య, నేను 7th క్లాస్ ఏ సెక్షన్. నాకైతే ఇది లైవ్లో చూసినప్పుడైతే నాకు అలా నెక్స్ట్ ఇయర్ అలా ఉండాలని, అదే అక్కడికి వెళ్ళాలని ఆసక్తి అయితే కలిగితే మీన్స్ అదే అతనికి ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలా జరగడం కోసం మాకు కూడా అలాంటి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. విద్యార్థులు భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాల్లో ఏ రకంగా ప్రతిస్పందించాలి, అలాగే భవిష్యత్ నాయకులు ఎలా ఉండాలి, అలాగే ప్రజా సంబంధమైనటువంటి నిర్ణయాల్లో విద్యార్థుల పాత్ర ఏమిటి అనేది, భవిష్యత్తులో ఎలా మాట్లాడాలి, ఎలా నిర్ణయాలు తీసుకోవాలి
అది శాసనసభ శాసనమండలి సాక్షిగా ఏ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు, నియోజకవర్గ స్థాయిలో ఒక ఎమ్మెల్యే కానీ ఒక మండలి నాయకులు కానీ ఏ విధంగా ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తారనే విషయాన్ని విద్యార్థుల చేత మాట్లాడించడం, వాళ్ళని దానిలో నిమగ్నం చేయడం ద్వారా వాళ్ళు భవిష్యత్తులో మంచి పౌరులుగా ఏర్పడతారనే నిర్ణయంలో ఎటువంటి సందేహం లేదు. విద్యాశాఖ మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా అభినందనీయం. ప్రతి కార్యక్రమంలోనూ విద్యార్థులను భాగస్వామ్యం చేయడం ద్వారా వారి బంగారు భవిష్యత్తుకి పునాది వేస్తుందనడంలో ఎటువంటి సంశయం లేదని నా అభిప్రాయం.